కీర్తనలు 28వ కీర్తన 2వ చరణము మరియు 6వ చరణాన్ని మనం చూద్దాం. కీర్తనలు 28వ కీర్తన 28వ చరణం 28వ కీర్తన 2వ చరణాన్ని చూద్దాం. నేను నీకు మొరపెట్టునప్పుడు నీ పరిశుద్ధాలయం వైపునకు నా చేతుల నెత్తునప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము. 6వ వచనము, యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు, ఆయనకు స్తోత్రము కలుగునుగాక. అవును ప్రియమైనటువంటి వారలారా, దేవుడు ఎప్పుడైనా మన విజ్ఞాపనను ఆయన అంగీకరించే దేవుడై ఉంటూ ఉన్నాడు. ఆ యొక్క విజ్ఞాపనను మనము వదిలిపెట్టేటటువంటి వారిగా ఉండకూడదు. అంటే విజ్ఞాపన చేయకుండా మౌనంగా ఉండడము అది మన పని కాదు అనేటటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకు గుర్తు చేసుకోవాలి అని అంటే, దేవుడు ఎప్పుడైతే మన విజ్ఞాపనను వినాలనుకుంటాడో, మనము మనోపూర్వకంగా ఎప్పుడైతే దేవునికి విజ్ఞాపన చేస్తామో దేవుడు మన విజ్ఞాపనను ఆయన వింటాడు. అలా కాకుండా చేసే విజ్ఞాపన ఈ మొదటి నుంచి కూడా ఈ 9 వచనాలు 28వ అధ్యాయము 28వ కీర్తన మొదటి చరణం చూసినప్పుడు, యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గమా మౌనముగా ఉండక నా మనవి ఆలకింపము. నీవు మౌనముగా నుండిన ఎడల నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును. నేను నీకు మొరపెట్టునప్పుడు నీ పరిశుద్ధాలయం వైపునకు నా చేతులెత్తునప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము. భక్తిహీనులను పాపము చేయి వారిని నీవు లాగివేయునట్టు నన్ను లాగి వేయకుము. వారు దుష్టాలోచన హృదయములలో నుంచుకొని తమ పొరుగు వారితో సమాధానంగా మాటలాడుదురు. వారి క్రియలను బట్టి వారి దుష్ట క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయుము. వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారము చేయుము. వారికి తగిన ప్రతిఫలం ఇమ్ము. యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు, ఆయన హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టరు. కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయుము. యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు, ఆయనకు స్తోత్రము కలుగునుగాక. యెహోవా నా ఆశ్రయము, నా కేడెము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనక నాకు సహాయము కలిగను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషేక్తునికి రక్షణ దుర్గము. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము. వారికి కాపరి అయి నిత్యము వారిని ఉద్ధరింపుము. ఈ యొక్క 28వ కీర్తనలో మనం చూసినప్పుడు, తన శత్రువుకు విరోధముగా దావీదు ప్రార్థించుచుండెను. అతడు దేవుని స్తుతించెను, అతడు జనుల కోసము ప్రార్థించెను. మనం కూడా ప్రియమైనటువంటి వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, మనం కూడా ప్రార్థించాల్సినటువంటి సందర్భాలు, దేవునికి విజ్ఞాపన చేయాల్సినటువంటి సందర్భాలు బట్టి మనం ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. మరి నిర్లక్ష్యము చేయవద్దు. 31వ కీర్తన 22వ చరణాన్ని చూసినప్పుడు, భీతి చెందిన వాడనై నీకు కనబడకుండా నేను నాశనమైతినను కొంటిని. అయినను నీకు నేను మొరపెట్టగా నీవు నా విజ్ఞాపనల ధ్వని నాలకించితి. ఒకవేళ కొన్నిసార్లు మనం పడిపోయామని అనుకోవచ్చు, తప్పిపోయామని అనుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు. అయినప్పటికీ దేవుడు మనకు ఆశ్రయ దుర్గంగా ఉన్నాడనేటటువంటి విషయాన్ని ఈ 31వ కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం. ఈ 31లో మనం చూసినప్పుడు, దేవుని మీద గల విశ్వాసపు పునాదిలో దావీదు సహాయము కోరుచుండెను, దేవుని దయలో దావీదు సంతోషించుచుండెను. మనం కూడా దేవుని దయలో సంతోషించేవారిగా, దేవునితో విజ్ఞాపనము
చేసేవారిగా మనం ఉండాలి. కీర్తనలు 66వ కీర్తన 66వ కీర్తన 19వ చరణాన్ని మనం చూద్దాం. 19వ చరణం. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన సన్నుతింపబడునుగాక. అవును ప్రియమైనటువంటి వారలారా, మరి ఈ 66వ కీర్తనలో మనం చూసినప్పుడు దేవుని స్తుతించుటకు దావీదు ఆహ్వానము చేసెను. దేవుని గొప్ప కార్యములను పరిశీలించుట గురించి ఈ లేఖనములు గుర్తు చేయబడుతున్నది. ఆయన కార్యములు చాలా గొప్పగా ఉంటామనేటటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి విజ్ఞాపన చేసేవారిగా మనం ఉండాలి. ఎప్పుడు విజ్ఞాపన చేయడము మరచిపోవద్దు. ఎందుకంటే ఆయన కార్యాలు ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఆయన మన మనవులను వినేవాడుగా ఉంటూ ఉన్నాడు, మనకు జవాబునిచ్చే దేవునిగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఆయనకు విజ్ఞాపన చేయడము మనము మరచిపోవద్దు అనేటటువంటిది గుర్తు చేయబడుతుంది వాక్యము. 140వ కీర్తన 6వ చరణాన్ని మనం చూసినప్పుడు, అయినను నేను యెహోవాతో ఇలాగు మనవి చేయుచున్నాను, యెహోవా నీవే నా దేవుడవు, నా విజ్ఞాపనలకు చెవియొగ్గుము. నీవే దేవుడవు, నా విజ్ఞాపనములకు చెవియొగ్గుము అని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ మధ్యలో వచ్చేటటువంటి శబ్దం ఏంది అని చెప్పి మీరు అనుకోవచ్చు. అయితే ఇంట్లో రొట్టెలు చేస్తూ ఉంటూ ఉన్నారు, ఆ యొక్క శబ్దం మీకు వినిపిస్తూ ఉన్నది. మరి ఏదో అని మీరు అనుకోవద్దండి. దయచేసి ఈ యొక్క 140వ కీర్తనలో మనం చూసినప్పుడు, యెహోవాతో ఇలాగు మనవి చేయుచున్నాను, యెహోవా నీవే నా దేవుడవు, నా విజ్ఞాపనలకు చెవియొగ్గుము. నీవే నా దేవుడవు. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరు నారయ్యా, నీవు తప్ప నాలో నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు గారు దేవునికి తప్ప వేరొక చోటు లేకుండా ఆయన మాట్లాడుతున్న హృదయాంతరంగపు మాటల్ని మనం చూసినప్పుడు, దేవుని వైపు విజ్ఞాపన చేస్తున్నటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు, మనం నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది చాలా విషయాలు మనకున్నవనేటటువంటిది జ్ఞాపకం చేస్తుంది వాక్యం. యెషయా 53వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూసినప్పుడు, యెషయా 53:12 చూసినప్పుడు, కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచి పెట్టెదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభగించుకొనును. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను, అతిక్రమము చేయి వారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపము భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనము చేసెను. తిరుగుబాటు చేసినటువంటి వారి గురించి విజ్ఞాపనము చేసెను. ఈ యొక్క 53వ యెషయా 53వ అధ్యాయంలో మనం చూస్తే, అవిశ్వాసమును గురించి ప్రవక్త ఫిర్యాదు చేసిన విషయాన్ని, అలాగునే క్రీస్తు శ్రమానుభవం గురించి 10 నుంచి దానితో కొనసాగు ఆశీర్వాద జీవితం గురించి మనకు తెలియపరచబడింది. ఈ యొక్క భారాన్ని మోసినటువంటి క్రీస్తు మన పక్షాన ఉన్నాడనేటటువంటి విషయాన్ని, మన పాపముల నిమిత్తం ఆయన శిలువ మ్రాన్ను మోసినటువంటి విషయాన్ని, మన శ్రమలను ఆయన మోసిండు. ఆయన మన బాధల నుంచి విడుదల కలిగించడానికి క్రీస్తు మన నిమిత్తం ఆయన భరించిండు అనేటటువంటి విషయాన్ని యెషయా 53వ అధ్యాయంలో, మళ్ళీ ఆయన శిలువ మరణం పొందుతూ కూడా, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించమని చెప్పి విజ్ఞాపన చేశాడు యేసు ప్రభువారు. అవును ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క ప్రణాళిక చాలా గొప్పదిగా ఉంటూ ఉన్నది, చాలా అది లోతుగా ఉంటున్నది అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తూ ఉంది. యెర్మియా గ్రంథము
3వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూద్దాం. ఇర్మియా 3వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూస్తే, ఆలకించుడి, చెట్లు లేని మెట్టల మీద ఒక స్వరము వినబడుచున్నది, ఆలకించుడి. తాము దుర్మార్గులై తమ దేవుడైన యెహోవాను మరచిన దానిని బట్టి ఇశ్రాయేలీలు చేయు రోదన విజ్ఞాపనములు వినబడుచున్నవి. వారు ఇశ్రాయేలీలు చేసినటువంటి రోదనలు, విజ్ఞాపనలు దేవునికి వినబడుచు ఉన్నవి అనే విషయాన్ని ఇక్కడ గుర్తు చేయబడుతున్నది. ఇర్మియా గ్రంథంలో 3వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయాన్ని మనం చూసినప్పుడు, యూదా యొక్క అసహ్యమైన ప్రవర్తనలో కూడా దేవుని యొక్క మిక్కిలి దయ చూపించిన విషయాన్ని చూస్తాము 5 వచనాల వరకు. 6వ వచనం నుంచి చూసినప్పుడు, ఇశ్రాయేలు కంటే ఘాతుకులుగా యూదులు నడుచుకున్నారు. 12 నుంచి చూస్తే, పశ్చాత్తాపము నొంది మనసు మార్చుకొను వారికి సువార్త. 20 నుంచి చూసినప్పుడు, దేవుడు ఇశ్రాయేలీలపై కోపించి తిరిగి రమ్మని పిలుచుతున్నాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, దేవుడు కోపగిస్తాడు, మళ్ళీ రమ్మని పిలుస్తూ ఉన్నాడు. క్షమించడానికి దేవుని యొక్క ప్రణాళిక అయి ఉంటున్నది. దుర్మార్గతను వదిలిపెట్టి రమ్మని చెప్తూ ఉన్నాడు. పశ్చాత్తాపం నొందమని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. పాపి తన పాపాన్ని క్షమాపణ కోరమని దేవుని వాక్యం గుర్తు చేయబడుతూ ఉన్నది. తను తాను తగ్గించుకోమని చెప్పి గుర్తు చేయబడుతుంది. దేవునికి విన్నపము, విజ్ఞాపన చెయ్యమని, మొరపెట్టమని, ప్రార్థించమని, దేవుని వైపు మిగుల భక్తి కలిగి ముందుకు కొనసాగమని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉన్నది. అలాగున్నే ఇర్మియా 36వ అధ్యాయము 26వ వచనాన్ని చూద్దాం. 36, 26. 36, 26. లేఖుడైన బరూకును ప్రవక్త అయిన ఇర్మియాను పట్టుకొనవలెనని వంశస్థుడగు యెర్మయేలునకును అజ్రియేలు కుమారుడైన షెరాయికును అబ్దేయేలు కుమారుడైన షెలెమ్యాకును రాజు ఆజ్ఞాపించెను గాని యెహోవా వారిని దాచెను. దేవుడు ఆయన కాపాడడానికి కృపను చూపించే దేవుడై ఉంటూ ఉన్నాడు. అవును, తన బిడ్డలైనటువంటి వారిని. ఈ 36వ అధ్యాయాన్ని ప్రాముఖ్యంగా మనం ఆలోచన చేస్తే, ఇర్మియా యొక్క ప్రవచనములు బారూకు గ్రంథంలో లిఖించబడెను. 8 దేవాలయమునకు వెళ్ళి ఆ గ్రంథమునందు ఉన్న వచనములు బహిరంగముగా చదివాను. 20 నుంచి చూసినప్పుడు, యెహోయాకీము ఆ పుస్తకము చుట్టను కాల్చివేసెను. 27 నుంచి చూస్తే, అతనికి విరోధంగా న్యాయ తీర్పును ఇర్మియా తెలియజేసెను. 32 నుంచి చూసినప్పుడు, కొత్త పుస్తకము చుట్టలో మరలా బారూకు రాసెను అనే విషయాలను ఈ యొక్క గ్రంథాన్ని ఇర్మియా గ్రంథంలో మనకు తెలియపరచబడుతూ ఉన్నది. దానియేలు గ్రంథానికి వెళ్ళినప్పుడు 9వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూద్దాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. 9:3. అంతటా నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థనా విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనసు నిబ్బరము చేసుకుంటుని. ఎందుకు ఈ మాట చెప్పబడుతుంది? మొదటి నుంచి చూసినప్పుడు, మాదీయుడగు అహష్వరషు యొక్క కుమారుడైన దర్యావేసు కల్దీయులపైన రాజాయను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు
దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవి గ్రంథముల వలన గ్రహించి తిని. అంతటా నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనములు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనసు నిబ్బరము చేసుకొంటిని. ప్రభు అయిన దేవుని వైపు నిబ్బరము కలిగి ఉన్నాడు. 16వ వచనము చూసినప్పుడు, ప్రభువా మా పాపములను బట్టియు మా పితరుల దోషములను బట్టియు యెరూషలేము నీ జనుల చుట్టూనున్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమాయెను. పర్వతము ఆ పట్టణం మీదికి వచ్చిన నీ కోపమును నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతి కార్యములను బట్టి విజ్ఞాపన చేసుకొనుచున్నాను. అవును, దేవుని యొక్క నీతి కార్యాలను బట్టి విజ్ఞాపన చేసుకొనుచున్నాను అనే విషయాన్ని మనకు గుర్తు చేయబడుతున్నది. 23వ వచనం చూసినప్పుడు, నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపనము చేయ నారంభించినప్పుడు ఈ సంగతి నీవు బహుప్రియుడవు గనక నీ విజ్ఞాపనము చేయు నారంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవలెనని ఆజ్ఞలు బయలుదేరెను. కావున ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించుము. దేవుడు చెప్పినటువంటి మాటలను మనము చెప్పిన ప్రకారంగా మనము నడుచుకునే వారిగా మనమున్నాము. అలాగునే మరి జకరయ్య గ్రంథాన్ని మనం చూసినప్పుడు, జకరయ్య 12వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. జకరయ్య 12, 10వ వచనాన్ని చూస్తే, దావీదు సంతతి వారి మీద యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన యొక్క కుమారుని విషయమై దుఃఖించున్నట్లు తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు పలాపించున్నట్లు అతని విషయమై దుఃఖించుచు పలాపింతును. ఈ 12వ వచనాన్ని యొక్క భావాన్ని మనం చూసినప్పుడు, మొదటి విషయాన్ని మనం చూస్తే, మొదటి నుంచి చూసినప్పుడు యెరూషలేము దాని శత్రువులకు భారమైన రాయిగా ఉండును. 6వ వచనం నుంచి చూసినప్పుడు యూదులు విజయకరంగా సమకూర్చబడుదురు. 10 నుంచి చూసినప్పుడు యెరూషలేము మారు మనసు పొందుట గురించి మనం చూస్తూ ఉన్నాం. మనలో మన ఉద్దేశాలు ఏవైనప్పటికీ పాపిని మారు మనసు పొందమంటుంది, పశ్చాత్తాపం పొందమంటుంది. పరిశుద్ధుడిగా ఉండమంటుంది, పాపిని మారమంటుంది. పరిశుద్ధుడు పాపంలో పడిపోకూడదని గుర్తు చేస్తుంది, పాపి పాపంలో ఉండకూడదు, పరిశుద్ధతలోకి రమ్మని కోరుకుంటుంది వాక్యం. కాబట్టి మన విజ్ఞాపనములు, మార్పు కొరకు విజ్ఞాపనములు చేసేవారిగా మనం ఉండాలి. మన విజ్ఞాపనము దేవుని సన్నిధికి చేరేదిగా మనం ఉండాలి. మనపూర్వకంగా, యథార్థంగా, మరి పశ్చాత్తాపం పొంది తగ్గించుకొని వినయముతో విధేయతతో దేవుని సన్నిధిని మనము మన విజ్ఞాపన చేసేవారిగా మనం ఉండాలి. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం వింటున్నటువంటి మనము అందరం తెలుసుకోవాల్సింది ఏంది? ఆ సందర్భాలు వారు ఏ విధంగా ప్రవర్తించారు, ఏ విధంగా నడుచుకున్నారు, మనము ఏ విధంగా ఉంటూ ఉన్నాం, మన జీవితాల విషయంలో, మన ఆలోచన విషయంలో, మన ఉద్దేశాల విషయంలో, మన పాపముల విషయంలో మనం పశ్చాత్తాపం పడకపోతే, మారు మనసు పొందకపోతే రక్షణ అనేటటువంటిది మనకు దొరకదు అనేటటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఆనాడు ఇశ్రాయేలీలు, యూదులు ఏ విధంగా అయితే పశ్చాత్తాపం పొందారో, విజ్ఞాపనలు దేవునికి చెల్లించారో,
మనం కూడా అలాగునే చెల్లించేవారిగా మనం ఉండాలని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉన్నది. మనం కూడా అలాగునే విజ్ఞాపనం చేసేవారిగా మనం ఉండాలి ప్రియులారా.